ఎవరైనా మిమ్మల్ని చూచి దిగులు పడద్దు అని చెబితే మనం ఎలా రియాక్ట్ అవుతాం? బైబిల్లో ఒక్కసారి కాదు, పలుమార్లు. ఎందుకని చెప్పాలంటే యేసునాథుడే లూక్ చాప్టర్ 12లో కలవరపడకండి అని చెప్పడం మాత్రమే కాదు, అది ఒక ఉపమానముగాను, ఆ ఉపమానము వెనుక ఒక పెద్ద రహస్యం కలదు. వెల్కమ్ టు ఉపమానములు రహస్యములు. బ్రదర్ ఎండి జగన్ కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఫ్రమ్ హెవెన్లీ లీడర్ మినిస్ట్రీస్. బ్రదర్ జగన్ కార్యక్రమానికి స్వాగతం. కలవరపడకండి అలా అని ఒకసారి మాత్రమే కాదు, ఒక పారబుల్ని చెప్పి ఇలాగైనా అర్థం కావాలని చెప్పి జీసస్ క్రైస్ట్ లూక్ చాప్టర్ 12లో ఒక వైద్యుని ద్వారా రాసి నమోదు చేస్తున్నారు. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది, ప్రాక్టీస్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఎలా దీన్ని, ఈ మాటను కలవరపడకండి అనే మాటను మీరు ఎలా చూస్తారు? యాక్చువల్గా అందరూ ఇష్టపడే విషయం వచ్చి కలత చెందకుండా ఉండడం. అవును, అందరూ అదే ఇష్టపడుతున్నాం. అవును, బట్ మనమందరం వెదకి సంపాదించేది కలతయే. అవును, వద్దంటున్నారు. అది దొరికిన తర్వాత మరో కలతొస్తుంది. లేదు, నేనేం చెప్పదలిచానంటే మీరేం సంపాదిస్తున్నారంటే కలతనే సంపాదిస్తున్నారు. ఓ, కష్టపడేది కలవరం కోసం. కష్టపడడమే వీరు ఇంతగా కలత చెందడానికి కష్టపడుతూ ఉన్నారు. మానవుని జీవితంలో ఒక జర్నీ అని మీరు తీసుకున్నట్టయితే, మేము మెసేజ్లు చెప్తుంటాము, ఎప్పుడు చెప్తుంటాము ఏంటంటే, ఒక జర్నీ తీసుకోండి. ఒకరు తమ బిడ్డకు వివాహం చేసి పెడుతున్నారు. ఆ వివాహము చేసి పెట్టేంత వరకు కూడా తనకొక ఉద్యోగం లేదు. ఒక ఉద్యోగం దొరకాలని కలత చెందుతారు. ఒక మంచి పని దొరికిన వెంటనే వారు సాటిస్ఫై అవ్వరు. ఒక మ్యారేజ్ చేస్తేనే ఆ వ్యక్తి యొక్క జీవితం ఫుల్ఫిల్ అవుతుందనేది. అలా ఒక పెండ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత పిల్లలు, బిడ్డ కలుగకపోతే 1 సంవత్సరమే. ఇప్పుడు మన దేశాల్లోనే, బయట దేశాల్లో ఏమైందని అందరూ అడుగుతుంటారు. అది అటు తరువాత బిడ్డ పుట్టిన తర్వాత ఆ దుఃఖము కొనసాగుతుంది. స్కూల్ వంటివి నార్మల్. ఒక ప్రిన్సిపల్ చెప్పాడు, అడ్మిషన్కు ఒక కపుల్ వచ్చారంట. అడ్మిషన్ అయితే ఎల్కేజీకి. వాళ్ళు వచ్చిన వెంటనే 12th రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నారు ప్రిన్సిపల్. ఆయన అన్నారు, మీ అడ్మిషన్ ఎల్కేజీకి కదా. వారికి అంత కలవరం. ఒక స్కూల్లో మీరు కన్సీవ్ అయిన వెంటనే బుక్ చేసుకోవాలి. బ్లాక్ 3 years తర్వాత వారు చెప్తున్నారు అంతవరకు బుకింగ్ లేదట. దానికొచ్చి మీరు ఒక సర్టెన్ అమౌంట్ పే చేసి ఉండాలి. అప్పుడు వీరి విచారం ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూడండి. స్టార్టింగే. అవును, అంటే ఇప్పుడు బిడ్డ పుట్టడం కాదు, పుట్టబోయేది ఇంజనీర్, పుట్టబోయేది డాక్టర్ అని వీరి మైండ్ సెట్లో అనుకుంటున్నారు. మనకో ఇంజనీరో డాక్టరో పుడుతున్నారనేది. సో వీరి విచారం అక్కడ ఆరంభమవుతుంది. తర్వాత ఆ బిడ్డ ఎదిగే కొద్దీ విచారము పెరుగుతుంది. ఇదేం కాబోతుందో. తర్వాత ఆ బిడ్డ యాక్టివిటీస్ చూసేప్పుడు మరొక విచారం ఏర్పడుతుంది. అయ్యో ఇలాగ చేస్తున్నారే. తర్వాత మరలా ఆ బిడ్డకు మంచి చదువును ఇచ్చి, ఇప్పుడు చదువే దిగులుగా మారిపోయింది. అది అంతకంటే పెద్ద స్ట్రెస్ అని చెప్పచ్చు. ఇప్పుడు తర్వాత అలాగైన తర్వాత తిరిగి అదే సైకిల్, తనకొక వివాహము, బిడ్డ. అప్పుడు వీరి యొక్క లైఫ్ సైకిల్ ఫుల్గా ఇది విచారంగా మార్చేశారు. యాక్చువల్గా బైబిల్ ఇది సంతోషమైన విషయంగా చెప్తుంది. అయితే వీరెందుకు దుఃఖకరమైన విషయంగా మార్చారని చూసినట్లయితే, ఇది నా యొక్క వ్యూ. ఒకే ఫార్ములాని, దేవుని చిత్తము కాకుండా వీరి చిత్తానికి లైఫ్ వెళ్ళిపోయింది. కలవరపడకుండా ఉండలేం, ఏదైనా వస్తుందే బై డిఫాల్ట్. అప్పుడు ఎక్కడైనా దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం లేదా తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్నాం అని అడుగుతున్నాను. దుఃఖపడకుండా ఉండడానికి ఎంతో సులువుగా చేయొచ్చు. అయితే మీరు కొంచెం గ్రుడ్డివానిగానో, చెవిటివానిగానో, మూగవానిగానో ఉండాలి. పార్ట్లీగా ఉండాలి. సెలెక్టివ్ అమ్నీషియాగా దానిని లోకల్లో ఆ ఫ్రీక్వెన్సీలో ఒక వ్యత్యాసంగా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడొచ్చి మిమ్మల్ని దుఃఖపరచడానికి ఒక పెద్ద టీం ఉంది, మనం మౌనంగా ఉన్నాం. అవునవును, ఒక టీం వర్క్ జరుగుతుంది, ఒక పెద్ద టీం వర్క్ జరుగుతుంది. మీరు బాగుంటే వారికి ఇష్టం లేదు. అదేవిధంగా మీరు కొంత కష్టపడినా కూడా మిమ్మల్ని కలవరపరుస్తారు. మిమ్మల్ని విచారిస్తూ పరితాపంగా మాట్లాడి మీ స్థితి ఇలాగైపోయిందని విచారణలోకి నెడతారు. మంచిగా రానిపబడితే వారికి ఇష్టం లేదు. ఒక టీం ఇందు నిమిత్తమే వర్క్ చేస్తూ ఉంటుంది. మనం అప్పుడేం చేయాలంటే చెవి సెలెక్టివ్గా మూసేయాలి. వారు చెప్పింది వింటున్నప్పుడు పరిచర్య మార్గములో అవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ యేసు చెప్పేటువంటిది లూకా 12లో దాని గూర్చినది కాదు, మనకి మనమే ఏర్పరచుకునేటువంటి దిగులు. ఇప్పుడు మనకు బయట నుండి వచ్చే దిగులును ఓవర్కమ్ చేసేది మన చేతిలోనే ఉంది. దీనికి నేను ఒకటి సింపుల్గా చెప్తాను. ఒకరు మీకు ఫోన్ చేసి టెన్షన్ పెడుతున్నాడు, మీరేం చేస్తారు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, పని ముగిసింది, అంతే కదా. దేవుడు దానిని గూర్చి ఇక్కడ చెప్పడం లేదు. ఇక్కడ మాట్లాడేది మనకి మనమే ఏర్పరచుకునేటువంటి దిగులును గూర్చి చెప్తున్నాడు. అయితే ఇదే ఎంతో డేంజర్. ఇప్పుడు మిమ్మల్ని ఒకరు విసిగిస్తున్నారనుకోండి, ఒకరోజు వారు లేకుండా పోతారు, ఆ విసుగు లేకుండా పోతుంది. అయితే ఇది మీరున్నంతవరకు ఈ విచారం ఉంటుంది. ఎందుకు డేంజర్ అంటున్నారు? అవును, ఎందుకంటే మిమ్మల్ని ఒకరు విసిగించే వారిని ఓవర్కమ్ చేయడానికి ఎన్నో ఉపాయాలు పెట్టుకుంటారు. మీకు నలుగురుంటారు, సపోర్టివ్గా ఉంటుంది. ఇదొచ్చి వేరే విషయం. ఇదొచ్చి మీకు మీరే మీ అంతర్గతంలో యుద్ధం చేసుకోవాలి. ఇదే
మిమ్మల్ని రోగానికి మరణానికి నేరుగా నడుపుతుంది ఓల్డ్లీగా. సో విషయం బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ అని చెప్తున్నారు కదా, ఆ. దాదాపు ఆ పాయింట్కి వస్తున్నారా? అవును, ఇదే మీరు అందులో జయించాల్సింది. మీరు జయించవలసింది పలు సమయాలు దేవుడు చెప్తుంటాడు, బలవంతుని మొదటిగా కట్టమంటాడు. అనేకులు వేరే విధంగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఎలాగంటే, మొదటిగా బలవంతుని బంధించితేనే తప్ప ఆ సామగ్రిని దోచుకొనలేరన్న వెంటనే సాతానును బంధించడం అనుకుంటున్నారు. సాతానును బంధించమని ఎక్కడ బైబిల్లో చెప్పలా. ఒక హింటిగా చెప్పేద్దాం. బైబిల్లో యేసు సాతానుని ఎక్కడ బంధించమని చెప్పలా, తరుమమనే చెప్పాడు. ఓ, అయితే మీరు పిశాచిని బంధించలేరు. సాతానును బంధించగలిగిన ఒకే వ్యక్తి ఎవరంటే మీకాయలే. అదిను 20th చాప్టర్ ఆఫ్ రెవల్యూషన్ లో ఉంది. వానిని ఎండ్ ఆఫ్ ద టైం మీ బంధించగలవు, దానికి ముందు సాతానుని బంధించలేవు. ప్రిన్స్ ఆఫ్ ది ఎయిర్ అని ఒక చోట రాసింది. ఎఫెసీ 2లో ఉంటుంది. అప్పుడు ఇవేవి కూడా బంధించడం కుదరదు. గాలిని మీరు ఎలా కట్టగలరు? వాడు స్పిరిట్ లో ఉన్నాడు. మనం ఆత్మగా ఉన్నా శరీరంగా ఉంటున్నాం. మనం పరిశుద్ధాత్మతో చేయగలం, అయితే బంధించలేము, కానీ తరుమగలం. బైబిల్లో ఎక్కడ వాణ్ణి ముందు బంధించడం, అక్కడ దేవుడు ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడంటే, నన్ను నేను మొదటిగా బంధించుకోవాలి. నా శరీరము ఇదే బలం. ఇది ఎటువంటి బలమని అడిగినట్లయితే మీ స్పిరిచువల్ లైఫ్ని పాడు చేస్తుంది. నా యొక్క శరీరము మీ సంతోషాన్ని పోగొడుతుంది, మీ జీవితాన్ని పోగొడుతుంది. అన్నిటినీ ఏది పోగొడుతుందంటే మన శరీరము. మన చేతిలోనే ఉంది. అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. మరల యేసు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని మీరు జయించండి అంటే జయించువాడు ఎవడై ఉంటాడో తిరిగి మనమే జయించాలి కదా. పౌలు, అంతటి గొప్ప పౌలు చెప్తున్నాడు, నన్ను నేను సిలువలో బంధించుకున్నాను అంటున్నాడు. ఎందుకు సిలువ వేసుకుంటున్నా? యేసు నాకే సిలువలో కొట్టబడ్డాడు, నేనెందుకు కొట్టబడాలి? యేసు నా కొరకే క్రూసిఫై కావడం నా పాపాని కొరకు. ఇప్పుడు నాలో ఒకటి పోరాడుతూ ఉంది, ఇది నేను జయించాలి. నాలో ఉన్న ఫ్లెష్ పోరాడుతుంది. ఈ ఫ్లెష్ నాకు ఏది స్పిరిట్ చెప్తుందో దానికి ఆపోజిట్ చేస్తుంది. హోలీ స్పిరిట్ నాకు ఏం చెప్తున్నాడో దానికి ఆపోజిట్ చేస్తూ ఉంది. అందువల్ల శరీరము ఆత్మ ఏకము కాలేకపోతేనే బైబిల్ చెప్తుంది. అందుకని మనం ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ చెబుతాడు. ఆయన అంటే ఫ్లెష్ చెబుతుంది, అక్కడికి వస్తున్నారు. రోమా 16 అదే చెప్తుంది. మీ ఫ్లెష్ దేనిని ప్రోత్సహిస్తుందని చూస్తే అధిక పక్షం హెవెన్ కి ఆపోజిట్ చెప్తుంది. దేవా నాకు ఇల్లు ఇవ్వండి, చేతి ఇవ్వండి, ఇదే ఓల్డ్లీగానే జీవించి ఓల్డ్లీగానే మనం ముగించి ఈ ఫ్లెష్ చెబుతూనే ఉంది అంటున్నాను. అవును, తిరిగి మీరు ఆ ఉపమానంలోకి వచ్చారు. తిరిగి ఎక్కడికే వచ్చేసారు. యేసు అంటే ఈ ఉపమానం వచ్చి అందరూ ఈజీగా చెప్పేటువంటి ఉపమానం, ఎంతో సులువుగాను, అవును, చూడ్డానికి చాలా సులువుగా ఉంటుంది. అయితే వరల్డ్ మన పూర్తి జీవితం యొక్క బేస్. లేదా మన ప్రార్థనే మారాలి అనే ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు. ఉంది. ఇక్కడ దేవుడొచ్చి కొన్ని విషయములు చెప్తున్నప్పుడు కొంత విశేషంగా చెప్తున్నాడు. అందులో ఒకటొచ్చి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని చెప్పబడుతున్నాయి. ఆహారము కంటే ప్రాణమే ఇంపార్టెంట్. మనమేం చెప్తున్నామంటే ఆహారమే లైఫ్ అని చెప్తున్నాం. తినకపోతే ఏమవుతావు? అప్పుడు ఆయన ఈ స్థలములో ఏమెదురు చూస్తున్నాడు? ఆహారం కావాలి, కాని దానికంటే కూడా నీ శరీరం ఇంపార్టెంట్ అంటున్నాడు. అప్పుడేంటండి ఈ ఫార్ములా నాకు అర్థం కాలేదే? ఎందుకు అర్థం కాలేదని అడిగితే, నాకు ఈ ఆహారమే నా శరీరాన్ని కాపాడుతుంది. ఇప్పుడు మెడికల్గా మనం అభివృద్ధి ఎంతో పొంది ఉన్నాం. అప్పుడు అమోనియా తక్కువ, కాల్షియం తక్కువ, ప్రోటీన్ తక్కువ, షుగరు, ఒంట్లో ఫైబర్ తక్కువైంది, నీళ్లు తక్కువయ్యాయి, బ్లడ్లో WBC తక్కువైంది, RBC. ఇంత డీటెయిల్గా మనం చూస్తున్నాం కదా. ఇంతటిని చేసి మనం ఈ శరీరాన్ని కదా కాపాడాలనుకుంటున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తున్నాం? శరీరాన్ని కదా కాపాడాలనుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, ఆ ఆహారమే కాదు, దానికంటే ఇదే చాలా ముఖ్యం అంటున్నాడు. అప్పుడు ఇందులో ఏది ఇంపార్టెంట్? శరీరం కంటే ఏది ఇంపార్టెంట్ అంటే లోనున్న జీవము. ఈ జీవాన్ని కాపాడటానికి మనకు ఆహారం కావాలని మనం చెప్తున్నాం. తింటే జీవంతో ఉండగలమంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, లేదు, నీవు తింటే జీవంతో ఉంటావనేది ముఖ్యం కాదు. నీవు తినే ఆహారము ఎంతో తిని ఎంతో పర్ఫెక్ట్గా, మీరు మీ యొక్క బాడీని వచ్చి 6 months ఒకసారి చెక్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకోండి. 70 నుండి 90 అంతకుపైన ఉండాలనుకుంటున్నారా? ఎంతటి వారైనా సరే మీరు ఎంతైనా పర్ఫెక్ట్గా ఉంచుకోండి, వృద్ధాప్యం రాకుండా ఉంటుందా? అది నేచురల్ గానే వస్తుంది. తోలు సన్నబడకుండా ఉంటుందా? ఇది ఆపజూచిన వారు ఎంతమంది చనిపోయి ఉంటారు? వృద్ధాప్యం గెలవాలని చనిపోయిన వారు ఎంతమంది? వృద్ధాప్యం అక్సెప్ట్ చేసుకుని దానితో పరిగెత్తుతున్నాం, ముగింపుకొస్తున్నాం. అప్పుడు ఏది భుజించినప్పటికీ ఉన్నంతవరకు నేను బాగుంటాను, కాని అది నా జీవాన్ని కాపాడదనే తీర్మానానికి రావాలి. అర్థమైందండి? నేను ఈరోజు అవసరానికి తింటున్నాను, జీవంతో ఉన్నామనుకుంటున్నాం కదా. ఇది ఇలాగే నేను తింటూ ఉంటే నేను యవ్వనంగానే ఉంటానా? ఖచ్చితంగా వృద్ధాప్యం అనేది నాకు వస్తుంది. ఇదెందుకు వస్తుంది? అప్పుడు ఈ జీవం ఎక్కడికెళ్ళబోతుంది? అప్పుడు ఈ ఆహారానికి జీవానికి సంబంధము లేదు, కాని తినాలి. వెంటనే మనల్ని తప్పుగా అనుకుంటారు, ఇక నుండి తినక్కర్లే, అటువంటి గ్రూప్ ఉంది. అప్పుడు దేవుడొచ్చి, సరి మరి ఆహారం కంటే జీవం గొప్పదని చెప్పాడు, మనమిక తినక్కర్లేదు. యేసయ్య కమ్యూనియన్ ఇచ్చాడు చూడండి. రొట్టె ద్రాక్షారసం మాత్రం తీసుకొని జీవంతో ఉంటానని చెప్పి
చనిపోయిన వారు ఉన్నారు. ఏదియూ కూడా మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో తీసుకోకూడదు అట్లే అంట. అర్థం చేసుకుని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతారు. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆహారము ఆహారమని చెప్పి పరిగెత్తుతున్నావే, ఈ ఆహారము నువ్వు ఎంత చేసినా ఒకరోజు నిన్ను కాపాడదు. ఇంత చెక్ చేసి మెడిసిన్ తీసుకుని అప్పుడప్పుడు బాడీని కరెక్ట్ చేసుకుంటున్నావే, ఎంత చేసినా ఈ జీవాన్ని అది కాపాడదు. అంటే అది ఓల్డ్లీగా చూస్తే మనం కష్టపడేది ఈ జీవనం కోసం అని చెప్పేవారు కూడా ఉన్నారు. నేను ఈ స్టేట్మెంట్ అనేక మంది దగ్గర విన్నాను. ఎందుకు కష్టపడుతున్నారు? ఎందుకు కష్టపడుతున్నాం? అయితే ఈ ఆహారం ఇప్పుడే ఒక టైం బీయింగ్కి నీకు సహాయపడుతుంది. అయితే నీ జీవాన్ని కాపాడబోయేది సోల్, ఆత్మ. అది కాపాడబోయేది ఈ ఆహారం కాదు. అప్పుడు ఏది కాపాడుతుందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. స్పిరిచువల్. ఇప్పుడు ఇక్కడ ఏంటి సమస్య అంటే, నేనిందులో కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇది కాన్సన్ట్రేట్ చేయకుండా వదిలేను. యాక్చువల్గా నేనెంతో ఆశపడేది నా ప్రాణం కాపాడుకోవాలి. అందరికీ జీవించాలనే ఆశ ఉంటుంది కదా, అందరికి ఉంటుంది కదా డిఫాల్ట్. అప్పుడు జీవించాలనే ఆశకి ఏదయ్యా ఇంపార్టెంట్? జీవించడానికి ఆహారం ఇంపార్టెంట్. ఓకే, నీవు తింటూ ఉండు, బాగుంటావా? లేదు. కరెక్ట్గా తిను, చివరి వరకు ఉంటావా? లేదు. ఇది దాటి ఇప్పుడు ఒక గ్రూప్ ఎక్కడికి వెళ్ళిందంటే, తినడానికి కూడా సమయం లేకుండా పనిచేస్తున్నారు. సరేనా? ఒక కాలంలో ఆహారముకై జీవించాము. ఇప్పుడు మందది కాదు. సాధించడం, పేరు, ప్రఖ్యాతి ఇవన్నీ చెప్పుకున్నామా? పిరమిడ్ కట్టిందెవరు? ఈజిప్షియన్స్. అయితే పిరమిడ్ కట్టిన వారి యొక్క పేరింకా తెలీదు. పిరమిడ్స్ కట్టింది ఎవరనేది తెలీదు. అందులో వచ్చి పర్టికులర్ ఈ ఫరో అనేది కాదు, ఏదో ఒక ఫరో పీరియడ్లో కట్టబడింది అనేది చూస్తున్నాం. ఈ ప్రపంచములో ఎన్నో గొప్ప సాధనలు చేసిన వారు మరోబడ్డారు. చరిత్ర తరలిపోయింది. అప్పుడు ఈ లోకములో నిరంతరమైంది ఏది? ఎంత గొప్ప సామ్రాజ్యం! 70% ప్రపంచాన్ని ఏలినవాడే అలెగ్జాండర్. 70% మెడిటేరియన్ సీ దగ్గర నుంచుని చెప్పాడంట. ఆ స్టేట్మెంట్ ఉంది బయోగ్రఫీలో. దీని తర్వాత నువ్వు జలమయంగా ఉన్నావు, నిన్నెలా పట్టుకునేది? నువ్వు మాత్రం ల్యాండ్ అయితే నేను పట్టుకునేవాణ్ణి. అంతవరకు వేగం బైబిల్లో అది రికార్డ్ అయ్యి అవును. 33 సంవత్సరాల్లోగా చేసి అది ముగించాడు. బట్ ఈరోజు అలెగ్జాండర్ సంతతి ఎక్కడ? ఏదో హిస్టరీలో అలెగ్జాండర్ గురించి చదివాం, కానీ ఈరోజు ఆ సంతతి ఎక్కడ? వారి పిల్లలకు ల్యాండ్ ఉందా ఇప్పుడు? ఈరోజు అదేలాగా ఈరోజు మీరు చేర్చిపెట్టేటువంటిది 4 జనరేషన్స్ తర్వాత మీ పిల్లల దగ్గర ఉంటుందా? ఒక గొప్ప ఈ యొక్క బిజినెస్ మ్యాన్ చెప్తున్నాడు, 3 జనరేషన్స్ పైన ఒక బిజినెస్ వచ్చి సక్సెస్ఫుల్గా జరిగేదొచ్చి రేర్ అంటున్నాడు. 3వ జనరేషన్లో అది డౌన్ అయిపోతుంది. 4వ జనరేషన్లో అదొచ్చి ఏమీ లేకుండా పోవడానికి అవకాశాలున్నాయి అనేటువంటిది క్యాల్కులేషన్లు చెప్తున్నాడు. 4 జనరేషన్స్ ఆయన లెక్క ప్రకారం 120 years చెప్తున్నాడు, లేక 150 years చెప్తున్నాడు. సో ఈ విధంగా మనం ఇంత చేర్చి పెడుతున్నాం, ఇంత చేస్తున్నాం, మనం పరిగెత్తుతూ ఉన్నాం. కొందరిని నేను చూస్తున్నప్పుడు, దేవుడు ఈ స్థలంలో తిరిగి చింతించడం వలన శరీరము, కొంతమందిని చూస్తే స్పిరిచువల్ పర్సన్స్గానే ఉన్నారు, కానీ డిప్రెషన్ యొక్క శిఖరంలో ఉన్నారు. టెన్షన్గానే ఉంటారు. ఎప్పుడు చూసినా అతనితో మాట్లాడటానికి వైఫ్ భయపడుతుంటది, పిల్లలు మాట్లాడటానికి భయపడతారు. ఇలా ఇద్దరును మాట్లాడటానికి కూడా భయపెట్టేటువంటి మనిషితో ఎలాగ మాట్లాడేది? ఎందుకు జీవించాలి? కొంతమందిని చూస్తే 24 hours టెన్షన్. ఒక వ్యక్తిని గురించి చెప్పారు, హఠాత్తుగా 2ంటికి లేస్తాడట. అలా లేచి అది చేయాలి ఇది చేయాలని 4-5 గంటల వరకు ఆలోచిస్తాడట. 5ంటికి పడుకుంటాడు, తిరిగి 7ంటికి లేస్తాడు. ఇప్పుడు ఇంత కష్టపడి ఏం చేయబోతాం? ఎండ్ ఆఫ్ ద డే ఈయన 70, 80, 90 కదా. ఒకే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి? ఇవన్నీ ఎవరికి ఉంచి వెళ్తున్నాను? నా పిల్లలకు ఉంచి వెళ్తున్నాను, అంతే కదా. ఒక విషయాన్ని చూసినట్లయితే ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఈ చోట దేవుడొచ్చి కాకులను గురించి చెప్తున్నాడు. అవును. ఈ కాకులను గురించి మీరు ఎప్పుడన్నా చూశారా? దాని దగ్గర ఒక మంచి గుణం ఉంటుంది, చూశారా? ఆ గుడ్డు పెట్టి పొదిగేంత వరకు గూడు కడుతుంది. గూడు కట్టేటువంటి కాలం ఒకటి ఉంది. పొదిగిన తర్వాత ఆ గూటిని చెరిచేస్తుంది. తన ఇంటిని ఏం చేస్తుంది? నాకొక అవసరత వచ్చింది, నేనొకటి చేశాను. అవసరత ముగిసింది, అది నేనేం చేశా? ముగించాను. సరి, ఆ తర్వాత నువ్వు ఈ గూటిని ఉంచినట్లయితే అప్పుడు నీ వరకు పొదిగావు, మరొక కాకి వస్తుంది. అప్పుడు అదొచ్చి ఏం చేయాలి? తిరిగి అది గుడ్డు పెట్టి పొదిగించుకోవాలి కదా. అదొక గూడు కట్టాలి. నువ్వు ఉంచొచ్చంటే ఆ కాకి అంటది, దానికి కావలసిన గూడు అది కట్టుకొని. అప్పుడే ఆ యొక్క కాకికి తన ఇమ్యూనిటీ పవర్ నుండి అన్నీ కూడా సరిగ్గా ఉంటాయి. నేనిప్పుడు చేర్చిపెట్టి వెళితే ఆ కాకి యొక్క కాన్ఫిడెన్స్, మరొక జనరేషన్ దానికి గూడు కట్టడమే తెలియకుండా పోతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే,
మన యొక్క అవసరత ఏమై ఉన్నదనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఆ లిమిట్ మనకు తెలియలేదు, అదే మనకి సమస్య. తెలియలేదు. నాకొచ్చి కంపారిజన్ ఉంది. నేనొకప్పుడు ఒక పీరియడ్లో కారున్న వ్యక్తిని చూసి ఒక కారు కొనాలని కంపారిజన్. దేవుడు కారుని ఇచ్చేశాడు. ఇప్పుడు కారు నుండి మరొక లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు వీరేం చెప్తున్నారు? ఇదే మనిషి యొక్క అభివృద్ధి, ఇది లేకపోతే మనిషి జీవితం ఏమవుతుందని వీరు చెప్తారు. వీరి యొక్క మొత్తము వ్యాధి, డిప్రెషన్, వీరి యొక్క హార్ట్ అటాక్ అంతటికి కూడా ఇదే కారణం. సో ఆ నీడ్కి వాంట్కి ఇది వీరి యొక్క ఫార్ములా. మనం తర్వాత ఏం చేయాలనే ఆలోచన ఉంటేనే కదా జీవితం పరిగెత్తుతుంది. ఇలా ఉంటే సోమర్లు అయిపోతాం. కానీ బైబిల్ చెప్తుంది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఒకచోటు దేవుడిస్తున్నాడు, దాని తర్వాత స్పిరిచువల్గా వెళ్ళిపోవాలి. ఒక 40 సంవత్సరాలు ఉదాహరణకు చెప్తున్నాను. 40 సంవత్సరాలకి నేను బాగా సెటిల్ అయ్యాను, ఇల్లు కట్టాను, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను? తర్వాత నేనేం చేస్తా? అంటే ఇది బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. తర్వాత ఏం చేయబోతున్నానో అది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తా? తర్వాత నా పిల్లల కొరకు చేరుస్తా. అప్పుడు నా పిల్లలు ఏం చేస్తారు? నా తండ్రి చేర్చి పెట్టాడని వారు సోమర్లు అయిపోరా? అప్పుడు వారు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తారు. నేనొక విషయాన్ని ఉపయోగించకపోతే ఆ వస్తువు ఏమవుతుంది? మగ్గిపోతుంది. రేపు నా బిడ్డలు పని చేయకపోతే వారేమవుతారు? మీ బిడ్డలకు చదువునివ్వండి, మీకు అవసరమైంది ఉంచుకోండి. మీ బిడ్డల అవసరతను వారు సంధించమని చెప్పండి. దే మస్ట్. మీ పిల్లలకై మీరు నడుస్తారా? మీ పిల్లలకై మీరు తింటారా? మీ పిల్లలకై మీరు నిద్రపోతారా? ఎందుకు మీ పిల్లలకై సంపాదిస్తున్నారు? మీ కొరకై మీరు అన్నీ చేస్తున్నారు. మీ పిల్లలకు అవసరమైందేంటి? వారు నడిచేప్పుడు మీ చెయ్యి అవసరమై ఉంది, నడిపించండి. సైకిల్ నడిపేప్పుడు వెనక పట్టుకోవడానికి మనిషి అవసరం, పట్టుకోండి. ఒక పీరియడ్లో వదిలేస్తున్నారు కదా, అవును, నడవడానికి వదిలేస్తున్నారు కదా, అలాగే పనిచేయడానికి వదిలేయండి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే బైబిల్ యొక్క కాన్సెప్ట్ని వదిలి బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు కింగ్డమ్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఓల్డ్ కింగ్డమ్ తీసుకొచ్చాం, హెవెన్లీ కింగ్డమ్ని. హెవెన్లీ కింగ్డమ్ మట్టుకైతే ఓల్డ్లో ఏమీ లేదు, అన్నీ హెవెన్లో ఉన్నాయి. సో మనం విలువను తగ్గించాం. హెవెన్లీ కాన్సెప్ట్ ఓల్డ్లీ లెవెల్కి మనం తగ్గించాం. మనం తగ్గించి మనకు అనుకూలంగా తప్పుగానే అర్థం చేసుకున్నాం. అవును, ఇంకా 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 అది కావాలి, ఇది కావాలి. ఒక పీరియడ్లో ఏమవుతుందని చూస్తే వీరికి తెలియవస్తుంది, కన్ఫర్మ్గా తెలుస్తుంది. ఎందుకు తెలుసా అండి? మీ సోల్ యొక్క మెటీరియల్ ఒకటి ఉంది. అవును, డిఎన్ఏ. అవును, అదొచ్చి ఆ యొక్క యాక్చువల్గా దాని ఇది అటైన్ అయ్యేంత వరకు ఆ థర్స్టీతోనే ఉంటుంది, వెతుకుతుంటది. మీరు 60-70 వరకు వేరే ఒకటి వెతికినా సోల్ వెయిట్ చేస్తూ ఉంటుంది, నా యొక్క థర్స్ట్ ఎప్పుడు ఆరంభమవుతుందని. మీరు 60 తర్వాత ఈ బైబిల్ని చేతిలో తీసుకుంటారు. సాధారణంగా చూస్తే వయసైన కాలంలో చేతిలో బైబిల్ పట్టుకుని చదువుతూ ఉంటారు, చాలా భక్తిపరులు అవుతారు. ఏంటని అడిగితే చివరిగా మనకు అడ్వైస్ చేస్తారు, జీవితంలో ఏం లేదయ్యా, ఇదేనయ్యా, దేవుడే అంతా. అప్పుడు ఈ 60 ఇయర్స్ ఏం చేశారు మీరు? మీ సోల్ ఈ 60 ఇయర్స్ వరకు థర్స్టీగానే ఉండింది. ఇప్పుడేం చెప్తారు? ఈ 60 ఇయర్స్ వరకు కూడా నేను సంపాదించడం వల్ల నేను నెమ్మదిగా కూర్చున్నాను. 60 ఇయర్స్లో మీరు సంపాదించడం కాదు, మీరు అధికంగా సంపాదించారు. అవసరమైంది ఉంచుకొని 40లోనే మీరు చేసుండొచ్చు దేవునికైనా సేవ, ఏదో ఒకటి చేసుండొచ్చు. ఎందుకు మీ యొక్క బిజినెస్నే దేవుని కొరకై మీరు చేయని ఆరంభించి ఉండొచ్చు. నాకొక ఫ్రెండ్ తెలుసు, అతని నేను ఎంతగానో ఇష్టపడటానికి కారణం ఉంది, రీజన్. ఏజ్ తనకొచ్చి 47-48 ఉంటుంది ఇప్పుడు. అతన్ని అడిగితే చెప్తాడు, నాకు కావాల్సిన దేవుడు నాకు ఇచ్చేశాడు, దీని తర్వాత ఇది పెట్టుకుని నేనేం చేయబోతాను? సో హీస్ డూయింగ్ ద మినిస్ట్రీ. తనకు బిజినెస్లో వస్తుంది. ఇదొచ్చి కాల్గేట్ కంపెనీ గురించి చెప్తారు. ఒక కాలంలో తను 9% అంటే 10లో 9 దేవునికి ఇస్తారు. అవును, ఒకటి వారు పెట్టుకుని, అంటే అంత వస్తుంది, నేనేం చేస్తాను, సరే దేవునికి ఇచ్చేద్దాం, నాకేం కావాలి, 3000ల భోజనం, ఒక ఇల్లు అలా కూడా ఉంచుకోండి, ఒక ఇల్లు, ఒక కారు ఉండబోతుంది. ఇది దాటించి మనకేంటి? బ్యాంకులో 100 కోట్లు ఉంచుకున్నందుకు నాకేంటి బెనిఫిట్? మీ అబ్బాయి మీకులా కావాలనుకుంటున్నారు, నా పిల్లోడు 200 కోట్లు చేయాలి, మీ మనవడు 300 కోట్లు చేశాడు, చేయని. ముని మనవడు 400 కోట్లు చేశాడు, చేయని. ఏం చేయబోతారు మీరిప్పుడు? 4 జనరేషన్స్లో మీరు ఇంతే తినబోతారు, దీనికి పైన మీరు తినరు. అయితే క్రైస్ట్ కరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎగ్జాక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకిచ్చినటువంటి ఆయుష్కాలములో ఎందుకు నువ్వు వచ్చావు, నేనెందుకు పంపాను, ఆ కార్యానికైనా అవసరత నేనేం చేయాలి, అది చేసి అక్కడికొచ్చేయండి, మిగతాది నేను అక్కడ ఉంచానంటున్నాడు. అక్కడైతే సమస్తము కలవు. ఇప్పుడు ఏంటి సమస్య? అక్కడున్నవి పొందకుండా వెళ్లకుండా ఇక్కడున్నవి నన్ను ఆపివేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అక్కడికి వెళ్లాల్సిన ప్లానే నేను ఇక్కడ చెయ్యాలి. అందుకే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ లాగేది. ఇప్పుడు మనల్ని హెవెన్కి రెడీ చేస్తూ ఉన్నాడు. నేను హెవెన్కి రెడీ అవ్వాల్సిన వ్యక్తి హెవెన్కి రెడీ అవ్వకుండా ఫ్యాక్టరీలోనే ఉండాలనుకుంటున్నాను, ఓన్లీ అక్కడే ఉండాలనుకుంటున్నాను. ఎటువంటి ప్రోడక్ట్ కూడా
ఫ్యాక్టరీలోనే ఉండాలనుకుంటామా, లేక షోరూంలోనే ఉండాలనుకుంటామా, లేక మరొక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళాలనుకుంటామా? ఇతరుల దగ్గరికి వెళ్ళడం అది క్రియేట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు నేనొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలోనే ఉండాలనుకుంటే ఏమవుతుంది? అప్పుడు నేను మరొక లెవెల్కి వెళ్ళాలి కదా, స్పిరిచువల్గా ఆలోచించాలంటున్నాడు. కానీ మీరు ఓల్డ్లీగా ఆలోచిస్తున్నారు. ఇంకా అలాగవ్వాలి. ఇప్పుడు దీని విషయం ఏంటంటే, అప్పుడు నేను ధనవంతుడు కాకూడదా, కోటీశ్వరుడు కాకూడదా? మీరు అవ్వండి. అయితే మీ తీర్మానం ఏంటో అది మీరు చూసుకోండి. చివరిగా ఇప్పుడు నేను రీసెంట్గా ఒక విషయాన్ని చూశాను. అధిక విద్య సంపాదన అధిక శోకం కలిగిస్తుందని బైబిల్ చెప్తుంది. ఇదొచ్చి ఒక సైంటిఫిక్ వరల్డ్. ఇంకా చెప్పాలంటే విజ్ఞాన విప్లవం వచ్చి ఈ చివరి 100 సంవత్సరాలు జరిగింది. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా వచ్చింది. అధికమైన వ్యాధులు కూడా ఈ కాలఘట్టంలోనే ఉన్నాయి. అటామిక్ నుండి న్యూక్లియర్ బాంబ్ వరకు కనిపెట్టింది ఈ కాలంలోనే ఉంది. అధిక పక్షంగా జనులు థ్రెటనింగ్గా భయంతో జీవించేది కూడా ఈ కాలఘట్టంలోనే ఉంది. అన్నీ కూడా. ఇప్పుడు జనాలకి ఒకరోజుకి ఒక వైరస్, రోజుకొక మాట వింటున్నాం. ఎందుకు జనులకి ఇంత విచారం వచ్చేసింది? ఇప్పుడు నేను అడుగుతున్నా, మన పితరులు, నేను చెప్పేది మీరు రాతి యుగానికి ఆలోచించద్దు, అలాగెళ్ళద్దు. ఒక లిమిట్ వరకు మీరు చూడండి. మన పితరులు ఉదయం 8-9 గంటలకు ఉద్యోగానికి వెళ్తారు, 6 గంటలకు వస్తారు, ఆదివారం ఇంట్లో ఉంటారు, అందరూ కలిసి భోజనం చేస్తారు. అలాగే ఆ రోజు బయటికెళ్ళి రావడం జరుగుతుంది. తిరిగి 9ంటికి వెళ్తారు, వస్తారు. ఆ రోజు వారి దగ్గర గొప్ప ఆస్తి లేదు, అయితే అంతమంది కూడా సంతోషంగా ఉండారు. ఎవరికీ షుగర్ లేదు, ఎవరికీ బీపీ లేదు. అవునా? విడాకులనేవి కూడా అంత ఉండేవి కావు. ఆ రోజు అన్ని డివోర్స్ లేదు, టెక్నాలజీ లేదు, పెద్ద ఇన్వెన్షన్ లేదు, అయితే సంతోషంగా ఉన్నారు. లైఫ్ ఉండింది. ఈరోజు అన్నీ ఉన్నాయి, లైఫ్ ఎక్కడుంది? లైఫే లేదే. కూర్చుని మాట్లాడ్డానికి సమయం లేదు అనేటువంటిది ఈరోజు కాన్సెప్ట్. అదొక ప్రౌడ్. చెప్పేప్పుడే గర్వంగా చెప్పడం, అయ్యో కూర్చుని ఈరోజు మాట్లాడి ఇందులో ఏముంది? మినిస్ట్రీకి వెళ్ళే నేనేమనుకుంటానంటే, నా పిల్లోడితో డైలీ 3 సార్లు మాట్లాడాలనుకుంటాను. 1-2 సార్లు కన్ఫర్మ్గా మాట్లాడాలి. మార్నింగ్ మీటింగ్, సాయంకాలం మీటింగ్ ఉంటుంది, కానీ కన్ఫర్మ్గా 2 సార్లైనా మాట్లాడాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూర్చుని వారితో మాట్లాడాలనుకుంటాను. ఈరోజు అంతగా పరిగెడుతూ కొందరుని అలా చూస్తే, ఉదయం 9ంటికి ఫోన్ తీసి చెవిలో పెడితే నైట్ వెళ్లేంత వరకు బెడ్ టైంలో కూడా ఆఫీస్ పని మాట్లాడే వాళ్ళని చూస్తాం. ఎందుకంటే ఉదయాన్నే లేచిన వెంటనే బైబిల్ వెతుకుతామో లేదో గానీ ఫోన్ వెతుకుతాం. ఎందుకు ఇంత టెన్షన్? నేనింకోటి కనిపెట్టాను, నన్ను బట్టి కనిపెట్టాను. నాకు దేవుడు ఇచ్చిన పనిని నేను చేస్తూ ఉన్నట్టయితే అందులో నాకు టెన్షన్ లేదు, ఏం లేదు. అయితే వీరు ఎక్స్పెక్ట్ చేసేంత భూమ్ అనే వృద్ధి లేదు. ఈ భూమ్ అనే ఒక వృద్ధి ఉంది కదండి, బర్స్ట్ అయ్యి అలాగా. అది దేవుని యొక్క ప్లానే కాదు. గాడ్ ప్లాన్ వచ్చి గ్రాడ్యువల్ ఇంక్రీజ్. దేవుడు సృష్టించినవన్నీ అంతే. మీరు వృక్షాన్ని చూడండి, మృగాలను చూడండి, లేదంటే ఎటువంటి ఒక వృద్ధి అయ్యేవి చూడండి, అలాగే గ్రాడ్యువల్గా మన కంటికి తెలియకుండా ఎక్స్పాండ్ అవుతూ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మనం ఒకే రోజున మీరు నైటు కొబ్బరి మొక్కను నాటుతున్నారు, 2వ రోజు లేచి అది చెట్టుగా మారిపోతే ఏమవుతారు? షాక్ అవుతారు. ఎందుకు ఇది ఇంత పెద్దగా అయింది? అట్లే వస్తుండగా ఒక సంతోషం బయటకొస్తుంది, అలా చిన్నగా ఒక చిగురు వస్తుంది, ఒక ఆకొస్తుంది, చూస్తూ ఉంటాం, ఒకరోజు పండిస్తుంది. అలా అటువంటి ఒక ఇదే గాడ్ యొక్క ఫార్ములా. ఇది అందరికంటే కూడా మనకి ఫస్ట్. ఎందుకంటే ఈయన చెప్తున్నాడు, అందరికంటే మీరు విశేషమైన వారు అంటున్నాడు. అప్పుడు నేను ఈ గ్రాడ్యువల్ ఫార్ములాను వదిలేశాను. ఇప్పుడు ప్రత్యేకించి ఈ 30 yearsలో వదిలేశాను. ఇప్పుడొచ్చి నేను ఏమి ఇష్టపడుతున్నానంటే ఫాస్ట్ ఫుడ్. పిల్లలేది ఇష్టపడుతున్నారు? 4 సంవత్సరాల్లో సెటిల్ అయిపోవాలి, 10 సంవత్సరాల్లో కారు, ఇల్లు అని కొనేయాలి, 40 సంవత్సరాల్లోగా నేను ఒక స్థలానికి వచ్చేయాలి. అలా ఏదొస్తుందో లేదో 40 సంవత్సరాల హార్ట్ అటాక్ వస్తుంది, ఏదొస్తుందో లేదో 40 సంవత్సరాల పెయిన్ వస్తుంది. వాళ్ళు చెప్తారు, ఏంటో తెలియదు ఒక పెయిన్. ఏంటయ్యా, నైట్ అంతా పని చేస్తున్నాం, బర్గర్ తింటున్నాం 2ంటికి 3ంటికి, అందరు కలిసి పీకల వరకు తిని చివరికి. ఇప్పుడు రీసెంట్గా ఒక డాక్టర్ యొక్క ఒక స్టేట్మెంట్ నా వాట్సాప్ మెసేజ్లో, సాధారణంగా నా ఒక స్పిరిచువల్ కార్యం తప్ప వేరే ఉంచను, ఆ డాక్టర్ యొక్క వీడియో రిపోర్ట్ నేను ఉంచాను. ఎందుకు ఉంచానంటే ఆయన చక్కగా చెప్తున్నాడు, ఈ ప్రపంచమొచ్చి మిమ్మల్ని అట్లే భయభ్రాంతులుగా ఉంచి అన్నీ చేస్తుంది, వ్యాధొస్తుంది, షుగర్ వస్తుంది, అన్నీ వస్తాయి. దీనికి మెడిసిన్ ఎక్కడుందని అడిగితే మీ లోపలే ఉంది. మీరు ఎంతకెంతకు సంతోషంగా ఉంటారో అంతకంతకు వ్యాధి లేకుండా ఉంటారు. దానినే వచ్చి బైబిల్ ఇంత తేటగా 2000 సంవత్సరాలకు ముందు చెప్పింది. చింతించకుండా ఉండుడి. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? మీరు ఏది చేసినా ఆయన చెప్పేదే జరుగుతుంది. మరి క్రియేటర్ ఒకరు క్రియేషన్ ఫార్ములా ఒకటి ఎండు వరకు రాసేశాడు. మీరు ఏంటి మారుస్తారు? ఈరోజు మనిషి డిఎన్ఏ మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని డిఎన్ఏలు మారుస్తారు? అప్పుడు ఈ డిఎన్ఏని మార్చాలని అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? ఇదొక ఫార్ములా. దేవుడు మనల్ని సంతోషంగా ఉంచాడు. వచ్చాం,
మనం పుట్టినప్పుడే ఒక ఉద్దేశంతో పుట్టామా? ఇది చేయడానికి ఒక రూట్ని మన కోసం ఇచ్చాడు. అందులో సాధించాలనుకుంటున్నాం, సాధించచ్చు. అయితే విచారంతో సాధించే ఏం ప్రయోజనం? చివరగా ఏం చెప్తారు? ఈ పేరబుల్లో ఉన్న చరిత్రను మనం కరెక్ట్గా ఎలా అర్థం చేసుకోవాలి? చింతించకుడి. తిరిగి అదే, దేని నిమిత్తము చింతించకుడి. చింతించటం వలన ఏమీ కాదు. చింతను మీరు క్రియేట్ చేసుకోవద్దని చెప్తున్నాను. అది ఆరంభంలో చెప్పుకున్నదే. 2 విధాలుగా చింతిస్తాం. ఒకటి బయట నుండి ఒకరు తెస్తారు. వారు అన్ని కాలఘట్టాల్లోనూ ఉంటూనే ఉంటారు. ఆ క్యారెక్టరు ఉంటుంది. ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. విలన్ లేకపోతే ఇప్పుడు స్వారస్యం ఉండదు కదా. అవునవును. అలా విలన్ ఉంటాడు. అయితే అది ఈజీగా పోగొట్టచ్చు. అది మన దగ్గరుంది. అక్కడొక కుక్క కరవడానికి వస్తుంది, మీరు మరొక రూట్ చూసుకుని వెళ్ళిపోతారు, పని ముగిసింది. అది మనం అది మార్చుకోవచ్చు. ఓకే. అలా ఎటువంటి విలన్ కూడా ఒక టైంబింకే ఉంటాడు, దాని తర్వాత కనబడ్డు. అయితే మెయిన్ విలన్ మనమే. మనలో ఉండేటువంటి కార్యములు. మీరు దేని గురించి కూడా యోచించద్దు. నేను ఈ మినిస్ట్రీని 20 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏది కూడా లేదు స్టార్ట్ చేసేప్పుడు. ఇప్పుడు దేవుడు కృపగా నాకు అనుగ్రహించాడు, అవసరమైనదే నాకిచ్చాడు. ఎందుకంటే నాకింతవరకు ఇది చేయాలి అది చేయాలని హడావిడి చేసింది లేదు. అటువంటి నీడు వచ్చినప్పటికీ దేవునికి అప్పగిస్తాను, దేవా ఇది నువ్వు చూసుకో, నువ్విస్తే తీసుకుంటాను, లేకపోతే ఓకే. ఎందుకంటే నేను టెన్షన్గా ఉండడానికి నేను ఇష్టపడలేదు. మన పీస్ ఆఫ్ మైండ్. నా పీస్ ఆఫ్ మైండ్ పోనక్కర్లేదు. నేను అంతటిని హడావిడిగా చేసి నేను షుగర్తోనూ బీపీతోనూ, నా దగ్గర 2 కార్లుండి ఏం ప్రయోజనం? బీపీ షుగర్ లేదు, ఒక కారుంది చాలు. ఈ చోటికి వచ్చేస్తే చాలు. ఇదే చివరిగా ఇదే చెప్తున్నారు. చివరికి. సో ఈ పేరబుల్ వెనుక ఒక సింపుల్ అయిన విషయమే, అయితే చేసే విధానం ఇంకొక విషయం మీరు మొత్తం లైఫ్ చెప్పేది. సైకిల్ ఫామ్ లో ఇందులోనే ఉంది. ఇంకో విషయం మీరు చెప్పేది, శత్రువును మనం బంధించడం అనే మాటను మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ శత్రువే మనం. శత్రువే మనం ఉన్నంత. అవును. బట్ ఇందులో ఈ పేరబుల్లో నుండి మనం నేర్చుకునే విషయం చాలా డోంట్ బి యాంగ్షియస్ అని ఉంది. క్రైస్ట్ చాలా అద్భుతంగా చెప్పారు, కాకుల గురించి చెప్పారు. మరి ఈ పేరబుల్తో ఇది ముగిస్తుందా? దీనికి ముందు మరో పేరబుల్ ఉంది, అవును. ఒక ధనికుని గురించి. కంటిన్యూషన్. ధనికుని గురించి ఇందులో మంచి విషయం ఉంది, వార్నింగ్ కూడా ఉంది. తరువాతి పేరబుల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అది చెప్పండి. ఈ పేరబుల్ అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. పారబుల్ ని గాని మీరు కరెక్ట్ గా ఫాలో చేసినట్లయితే మరొక ఉపమానముకైనా కీ అందులోనే ఉంటది. ఓ, తాళం అక్కడే ఉంది. తాళం అందులోనే ఉంటది. దీనిలో నుండి మీరు అందులోకి హెవెన్కైన కార్యాన్ని అది తెలుపుతూ ఉంది. ఎండ్ ఆఫ్ ద డే అశ్విన్ గారు మనం తెలుసుకోవాల్సింది ఒకటే, నేను ఈ భూమికి వచ్చింది హెవెన్కి వెళ్ళడానికై వచ్చాను. పర్పస్. నేనిక్కడ ఉండిపోవడానికి రాలేదు. ఇది తెలుసుకుంటేనే చాలు. చాలా సంతోషం బ్రదర్ జగన్. తరువాత ఆ తాళం ఏంటనే విషయం చూద్దాం, మరో రహస్యాన్ని చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు. ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.